సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో గైస్, ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ మనసులో ఉన్న మాట చాలా క్లియర్లీ చెప్పిండనమాట. అంటే పాల్ హేమన్ మన ట్రైబల్ షీఫ్కి ఎందుకు బిట్రే చేసిండో ఏందో అంటే మొత్తం ఓపెన్గా చెప్పిండనమాట. అంటే మనం ఆల్రెడీ దీని గురించి చాలాసారి మాట్లాడినాము, రియల్ రీజన్ గురించి మాట్లాడినాం. బట్ మనము పాల్ హేమన్ సైడ్ నుంచి ఇనలేదన్నమాట. కానీ ఈ రోజు రాలో మన పాల్ హేమన్ అసలు ఎందుకు మోసం చేసిండు రోమన్ రేన్స్కి, అసలు ఎందుకు బిట్రే చేయాల్సిన టైం వచ్చిందో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండనమాట మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్. అది క్రాక్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు బాస్. అంటే మామూలుగా లేకుండే సెగ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండనమాట. అండ్ అంతేకాదు ఈరోజు రాలో జే ఊసో వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం మన సీఎం పంక్ రిటర్న్, అంటే సీఎం పంక్ అటాక్ చేసిండు అనమాట. సెత్ రాలిన్స్ మ్యాచ్ చాలా జరిగింది ఈరోజు రాలో. సీఎం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ జే ఊసో దియర్స్. అంటే మన జే ఊసో స్టార్టింగ్లోనే క్రౌడ్ సైడ్ నుంచి అంటే ఇక్కడ రింగ్లో వచ్చేసినారనమాట. ఫ్యాన్స్ అందరూ హీట్ అని జబర్దస్త్గా చేర్ చేసినారు. అండ్ ఇంకొకసారి థీమ్ సాంగ్ ప్లే చేద్దాం అంటే వన్ మోర్ టైం అని చెప్పినారు. సో మరోసారి థీమ్ సాంగ్ ప్లే అయిందనమాట. అంటే ఎవరి వీక్ ఇది జరుగుతుంది ఈ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన జే ఊసో రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, మీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మెయిన్ ఈవెంట్ జే ఊసో ఫైనల్లీ మీ సిటీలో వచ్చేసిండని ఇట చెప్పిండనమాట. దాని తర్వాత మన జే ఊసో ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసిన అనమాట. అండ్ నాకు తెలుసు మన లోగన్ పాల్ ఇక్కడ ఉన్నాడని. సో లోగన్ పాల్ ఇక నువ్వు వచ్చేసేయి అంటే మనం చూసుకుందాం అన్నట్టు ఇక్కడ మన జే ఊసో పిలిచినారు లోగన్ పాల్కి. కానీ బాస్ అంతలోనే మనకి ఒక వాయిస్ వినపడ్డది. అండ్ అది ఏంటంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్ అనగానే బాస్ అక్కడ అందరూ అర్థమైపోయిందిగా మన పాల్ హేమన్ వస్తున్నారు. సో అప్పుడే అక్కడ మన పాల్ హేమన్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్ వచ్చి చెప్పినారు, చూడండి నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఇక్కడ అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ జే ఊసోది ఇన్సల్ట్ చేయడానికి రాలేదు. నేను ఈ సిటీలో ఎందుకు వచ్చినానంటే నేను ఏదున్నా లేకపోయినా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వచ్చినా అనమాట. అంటే నేను జే ఊసో ఫేస్ పైన మాట్లాడడానికి వచ్చినా అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే మన జే ఊసో ఏమన్నారంటే, హే ఓజీ నీళ్ళు అంత దమ్ముందా అంటే నువ్వు రీసెంట్ టైంలో ఏం చేసినావు అంటే రీసెంట్ టైంలో నువ్వు బిట్రే చేసినావు కదా. సో నువ్వు అంత చేసి నువ్వు ఇప్పుడు నీళ్ళు అంత దమ్ముందా, నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి నా ముందు నీళ్ళ పడుతున్నావు ఏందని ఈ టైప్లో మన జే ఊసో చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, ఏంది ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తా అంటే మన ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్కి నేను బిట్రే చేసిన కదా. సో ఇప్పుడు దీని గురించి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతాను ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడు మన జే ఊసో ఏమన్నాడు, నేను ముందే చెప్పినాను నా కజిన్ రోమన్ రేన్స్కి, నేను ముందే చెప్పినా కొంచెం చూసి ఉండని, నేను ముందే చెప్పినాను నీ గురించి సీఎం పంక్ ముందే చెప్పినాను, బట్ నా కజిన్ రోమన్ రేన్స్ ఇన్లేదని ఈ టైప్లో జే ఊసో చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, నువ్వు అలా కాదు ఫస్ట్ చెప్పేది అంటే నువ్వు నాకు చెప్పే ఉంటే నువ్వు కొంచెం చూసి ఉండు, వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ కొంచెం చూసి ఉండే, నువ్వు నాకు చెప్తే ఇంకా మంచిగా ఉంటుండే అనే మాట అని మన పాల్ హేమన్ చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తుంటారు. సో అప్పుడే మన పాల్ హేమన్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి ఏమన్నారంటే, మీ బూస్కి మీరు మీ దగ్గరనే పెట్టుకోండి అర్థమవుతుంది మాట్లాడుతున్నా బూ చేయకుండా ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారని. దాని తర్వాత మన వాయిస్ మ్యాన్ ఏమన్నారంటే, నా బెస్ట్ ఫ్రెండ్ సీఎం పంక్ నాకు కావాలని నాకు ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టిండనే మాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీరు అందుకు గుర్తుంది కదా, అంటే మన సీఎం పంక్ ఒక రోజు కోసమైనా సరే పాల్ హేమన్ నువ్వు నాతో పాటు ఉండాలి, రసమే నువ్వు నాతో పాటు రావాలని చెప్పింది కదా. సో అదే సిచ్యువేషన్ గురించి మాట్లాడిందనమాట మన పాల్ హేమన్. అండ్ నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇరికిచ్చిండంటే నిజం చెప్పాలంటే నాకు తెలుసు అనమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇరకంగానే రోమన్ రేన్స్కి అంటే మన మధ్యన మొత్తం ప్రాబ్లం అయిపోతే నాకు ముందే తెలుసు అన్నట్టు మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, సో ఇప్పుడు మనము నీ కజన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడదాం. సో చూడని అంటే ఈ టైప్ చెప్తున్నాం అంటే ఫస్ట్ అయితే సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ సీఎం పంక్ అని ఛాన్ చేసినారు. ఆ రోమన్ రేన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఓటీసీ అని ఛాన్ చేస్తుంటారు. సో అప్పుడే మన వాయిస్ మ్యాన్ చెప్పినారు, చూడు నీ కజిన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. అంటే సీఎం పంక్తో కలిసి అంటే రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో అంటే సీఎం పంక్ సైడ్ ఉండాలని ఇప్పటి నుంచి కాదు, అంటే నీ కజిన్ రోమన్ రేన్స్ హై స్కూల్లో ఫుట్బాల్ ఆడుతున్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు నీ కజిన్ రోమన్ రేన్స్ ఏం చేసిండు అంటే రోమన్ రేన్స్ ఏమనుకుండా అంటే నేను సీఎం పంక్ సైడ్ ఉండి నేను రోమన్ రేన్స్ సీక్రెట్స్ మొత్తం నేను సీఎం పంక్కి చెప్పేస్తానని మన రోమన్ రేన్స్ అనుకున్నాను అనమాట. కానీ నేను ఎందుకు చెప్తాను, నేను సీఎం పంక్కి రోమన్ రేన్స్ సీక్రెట్స్ అవన్నీ ఎందుకు చెప్తాను, నాకేం అవసరం అంటే నా వల్లనే కదా బ్లడ్ లైన్ ఇంత మంచి పేరు వచ్చింది, నేనే కదా 5 సంవత్సరాలు బ్లడ్ లైన్కి ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చినాను.
అండ్ నేను ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీలో నేను ఒక బిగ్ డాగ్కి చూసినాను అండ్ నేను ఆ బిగ్ డాగ్కి ఒక ట్రైబల్ షీఫ్లా మార్చేసినాను అండ్ ఆ ట్రైబల్ షీఫ్ అంటే మేము మొత్తం డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ పైన మేము రాజ్యం చేసినాం అనమాట అండ్ మేము అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఉండే అనమాట 1316 days వరకు మేము ఛాంపియన్ ఉండే. బట్ ఏమైంది లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రైన్స్ ఓడిపోయినాడు ఆ ఛాంపియన్షిప్. సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేయంగానే రోమన్ రైన్స్ ఓడిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ ఆ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కొడిగోడు గెలిచిండు, రోమన్ ఓడిపోయినా. దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత రోమన్ రైన్స్ మాయమైపోయిండు అండ్ నాకు ఎక్కడ వదిలేసిండు అంటే నాకు ఈ సోలో సికోవా ఈ టొంగాస్ మధ్య నాకు వదిలేసిండు అనమాట. నాకు ఇక్కడ ఇరికిచ్చి రోమన్ రైన్స్ మాయమైపోయిండు అండ్ వాళ్ళు నాకు ఈ కామెంటర్ స్టేల్ పైన లేపెత్తేసినప్పుడు రోమన్ రైన్స్ నా కోసం వచ్చిండా, నా కోసం రాలేదు. రోమన్ రైన్స్ వచ్చినప్పుడు ఆ హూలఫాల కోసం వచ్చిండు కానీ నా కోసం రాలేదు. అండ్ నువ్వు అంటే నేను బిట్రీ చేసినా అని అంటున్నావు అంటే అందరూ నన్ను అంటే నేను మోసం చేసినాను, నేను బిట్రీ చేసినాను, అందరూ నాకు ఇలా మాట్లాడుతారు. కానీ ఎవరితో అన్యాయం జరిగింది, అసలు అన్యాయం నాతో జరిగింది అన్నమాట. అసలు బిట్రీ నాతో జరిగింది బట్ అందరు నన్ను అంటే పెద్ద మోసగాడు అంటున్నారు. నేను అందరికి బిట్రీ చేసిన అంటున్నారు. కనీసం రోమన్ రైన్స్ నేను మన సీఎం పంక్కి అంటే ఒక ఫ్రెండ్ నా ఫ్రెండ్ సీఎం పంక్తో నేను కలిసి జస్ట్ ఒక రోజు కోసం రసల్ మేనలో ఉంటా అంటే అది తట్టుకోలేకపోయినాడు రోమన్ రైన్స్. కానీ నేను ఇంత చేసినాను, రోమన్ రైన్స్ ఆ మాత్రం తట్టుకోలేకపోయినాడు. అండ్ అందరూ ఏమంటున్నారు, నేను మోసం చేసినాను, నేను బిట్రీ చేసినాను అని అందరూ అనుకుంటున్నారు. అనుకోండి నాకే పెద్ద మోసగాడని మీరు అనుకోండి అని ఈ టైంలో మన వాయిస్ మ్యాన్ చెప్పినారు. అంటే మన వాయిస్ మ్యాన్ అసలు అక్కడ ఏమంటున్నారంటే అసలు అన్యాయం మొత్తము మన పాల్ హేమన్తో జరిగిందన్నమాట. అంటే మన పాల్ హేమన్ బిట్రే చేయలేదు, రోమనే బిట్రే చేశాడు అన్నట్టు మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ మాట్లాడినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి జేవుస్కి స్క్రూ అని చెప్పేసినారన్నమాట బాస్. అండ్ దాని తర్వాత మన జేవుస్ ఏమన్నారంటే హే ఓజీ పాల్ హేమన్ అంటే నువ్వు మంచిగా ఉన్నావు అక్కడ నీకు అంటే అంత మంచిదని అడిగినారనమాట. దాని తర్వాత అసలు ఈ మొత్తం సిచ్యువేషన్లో ఇప్పుడు నా ముందే వచ్చి ఇదంతా నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు అన్నట్టు మన జేవుస్ అడిగినప్పుడు అప్పుడు మన పాల్ హేమన్ మెయిన్ పాయింట్కి వచ్చినారన్నమాట. అంటే జేవుస్ ముందు ఎందుకు వచ్చినారో దాని గురించి ఇంకా మాట్లాడలే కదా, సో ఇప్పుడు మాట్లాడినారన్నమాట వాయిస్ మ్యాన్. అండ్ వాయిస్ మ్యాన్ ఏమన్నారంటే నన్ను క్షమించు జేవుస్ అంటే ఇక్కడ వచ్చి నేను రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ గురించి నేను మాట్లాడానికి రాలేదన్నమాట. నేను ఇక్కడ అంటే నీ గురించే మాట్లాడానికి వచ్చాను, నేను అంటే నీతో సంబంధం ఉందన్నమాట, అందుకే ఇక్కడ వచ్చినా అనమాట. అండ్ అది ఏంటంటే చూడు జేవుస్ నువ్వు ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినావు అంత బాగానే ఉంది. బట్ నిజం చెప్పాలంటే దీన్ని పవర్కి నువ్వు తట్టుకోలేవు అనమాట. అంటే దీనికి చాలా హెవీ పవర్ ఉంటుంది అండ్ ఆ పవర్ నువ్వు తట్టుకోలేవు అనమాట. అండ్ ఆ పవర్ తట్టుకుంటారంటే ఆ మనిషి ఇంకెవరు కాదు మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్. ఎందుకంటే చూడు ఒక లెక్కలో చూస్తే రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ఓడిపించిండు అనమాట. సో ఆ లెక్కలు చూస్తే మన సెత్ రాలిన్స్ చాలా ఈజీలీ నెంబర్ 1 కంటెండర్ అనమాట ఈ టైటిల్ కోసం. అంటే సెత్ రాలిన్స్కి ఈ టైటిల్ కోసం ఈ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరకాలన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే సెత్ రాలిన్స్ నీకు ఛాలెంజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక ఫేవర్ చేస్తాను నీకు అండ్ అది ఏంటంటే ఎనీ టైమ్ అంటే నువ్వు ఎక్కడ అంటే అక్కడ నువ్వు చెప్పిన జాగాలో నువ్వు చెప్పిన టైంలో నువ్వు చెప్పిన ప్లేస్ అంటే నువ్వు చెప్పిన జాగాలో వచ్చి మేము ఫైట్ చేయడానికి రెడీ, సెత్ రాలిన్స్ వచ్చి ఫైట్ చేయడానికి రెడీ అని ఈ టైప్లో మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే మన జేవుస్ ఏమన్నారంటే ఏంది ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ అంటే ఎక్కడైనా సరే సెత్ రాలిన్స్ వచ్చి నాతో ఫైట్ చేయడానికి రెడీయా? సో ఇంకెక్కడో కాదు ఇక్కడే ఈ రోజే ఫైట్ చేద్దామని మన జేవుస్ చెప్పినారన్నమాట మన పాల్ హేమన్ ఫేస్ పైన. సో అప్పుడే మన పాల్ హేమన్ షాక్ అనమాట. జేవుస్ ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారంటే ఈ రోజే ఫైట్ చేస్తా సెత్ రాలిన్స్ అని చెప్పినారనమాట. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈ రోజే రా మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ వర్సెస్ జేవుస్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ ఇంకో సెగ్మెంట్ మనకు చూపించినారనమాట. అక్కడ మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ లాకర్ రూమ్లో సెత్ రాలిన్స్ కలిసినారనమాట. అండ్ మన పాల్ హేమన్ ఏమన్నారంటే అవును అంటే జేవుస్ ఈ రోజు కోసమే ఒప్పుకున్నానమాట. అంటే చెప్పింది కరెక్టే, జేవుస్ గెలిస్తే జేవుస్ ఈరోజే ఈ ఛాలెంజ్కి అంటే నీతో ఫైట్ చేయని ఒప్పుకున్నాను ఈ టైప్లో మనం చెప్పినారనమాట. మన సెత్ రాలిన్స్ చేస్తే ముందే చెప్పినా కదా అన్నట్టు చెప్పినారనమాట. అండ్ అప్పుడే మన బ్రామ్ బ్రేకర్ ఏమన్నారంటే అంటే సెత్ రాలిన్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే బ్రామ్ బ్రేకర్ ఏమన్నారంటే సెత్ రాలిన్స్కి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికింది అని ఈ టైంలో మాట్లాడినప్పుడు మన వాయిస్ మ్యాన్ ఏమన్నారంటే చూడు బ్రామ్ బ్రేకర్ నీకు అర్థమవుతుందా, సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి అండ్ సీఎం పంక్కి రెసల్మేనియాలో ఓడిపించిందనమాట. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ కోసం రెడీ ఉండే అనమాట. అంటే సెత్ రాలిన్స్కి ఫేస్ రెడీ ఉండే, సీఎం పంక్కి రెడీ ఉండే, బట్ ఏమైంది అయినా సరే సెత్ రాలిన్స్ వాళ్ళకి ఓడిపించేసిండు అనమాట. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే జేవుసో లోగన్ పాల్ పైన ఫోకస్ చేసాడు అనమాట. అంటే జేవుసో గ్రేటెస్ట్ ఛాంపియన్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జేవుసో గుంథర్కి ట్యాప్ అవుట్ చేయించి అర్థమవుతుందా, గుంథర్కి
గుంతకి ట్యాప్ అవుట్ చేయించిండు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన జేవుస్ ఫోకస్ మొత్తం లోగన్ పాల్ పైన ఉండే, అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఒక స్నైపర్లో వచ్చేసిండు అనమాట మన జేవుస్ ముందు. అండ్ ఈరోజు మొత్తం కింగ్డమ్ మొత్తం అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ చేతుల్లో ఈరోజు ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ వచ్చేస్తుంది. సో మొత్తం కింగ్డమ్ వచ్చేస్తుంది ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పేసిన అనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ చూడండి ఇలా సెగ్మెంట్ కవర్ చేయడానికి వీడియో 10 minutes అయిందనమాట. మీకు అర్థమవుతుందా? 10 నిమిషాలు ఓన్లీ సెగ్మెంట్స్లోనే అయిపోయింది, ఫస్ట్ సెగ్మెంట్లోనే అయిపోయింది అనమాట. సో మీ అందరి కోసమే నేను ఇంత క్లియర్ కట్గా సెగ్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మొత్తం సెగ్మెంట్స్ కవర్ చేస్తున్నాను. సో అందుకని మీరు వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకుండా డార్లింగ్. సో నెక్స్ట్ మనకి మన జేడి వర్సెస్ పెంటా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే అక్కడ రింగ్ సైడ్ మన జడ్జ్మెంట్ మెంబర్స్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారనమాట. షార్ట్ కేబుల్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చినారనమాట. బట్ గాయ్స్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన పెంటా. సో నెక్స్ట్ మనకి ఆస్టిన్ థియరీ వర్సెస్ ఈరోజు మన సర్ప్రైజ్ రిటర్న్ అనమాట. మన షేమస్ అంటే మన షేమస్ ఈరోజు రిటర్న్ చేసినారు. షేమస్ వర్సెస్ ఆస్టిన్ థియరీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన గ్రేసన్ వాలర్ ఒక సింగిల్స్ మ్యాచ్లో ఇరికిచ్చేసినారు అనమాట మన ఆస్టిన్ థియరీకి. అండ్ షేమస్ రిటర్న్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే షేమస్ వర్సెస్ ఆస్టిన్ థియరీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన షేమస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ద మ్యాన్ బెక్కీ లించ్. సో బెక్కీ లించ్ ఎంట్రీ కాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన బెక్కీ లించ్కి బూ చేస్తుంటారు, యూ సకా అంటుంటారు. సో అప్పుడే మీరు నన్ను సకా అంటున్నారు, అసలు నేను ఏం చేసినా అని. అంటే నేను ఆ చెత్త అంటే ఆ బేలీకి నేను బయట పడేసినా అనమాట. అంటే బేలీ ఏమేం చేసి మీరు మర్చిపోయినారు ఏంటంటే బేలీ ఒక పెద్ద చెత్త అనమాట. అని ఆ చెత్తకి బయట పడేసినాను. అండ్ నేను రెస్ల్మేనియా రిటర్న్ చేసినప్పుడు మీరు చాలామంది చాలా హ్యాపీ అయిపోయిన క్రౌడ్లో అయితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏడ్చింది అనమాట. సో మీరు ఇంత హ్యాపీ ఎందుకంటే నేను ఆ చెత్తని తీసి పడేసినాను. అండ్ ఇంకో చెత్త ఈ మన లైరా గురించి మాట్లాడితే ఈ లైరా ఏం చేసింది అంటే నా వల్ల లైరాకి ఇంత మంచి పేరు వచ్చింది. అండ్ అదే అన్నమాట అంటే మన బెక్కీ లించ్ లాస్ట్ వీక్ అదే అయిపోయింది అనమాట. అండ్ ఈ రోజు అదే అంటే బేలీ సైడ్ అంటే వాళ్ళే ఎంత చేసినారు, బట్ అయినా మీరు నన్ను హేట్ చేస్తున్నారు అంటే మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి అసలు అని ఈ టైప్లో మన బెక్కీ లించ్ మాట్లాడుతూ ఉంటే. సో మన లైరా వచ్చి అనమాట. లైరా అక్కడ వచ్చి ఏమని చెప్పిందంటే నేను నీ వల్ల పేరు సంపాదించలేదు, అర్థమైందా? నేను నా సొంతంగా పేరు సంపాదించిన. నువ్వు అంటే ఇక్కడ లేనప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఓవర్ చూసినారు, మొత్తం ఇక్కడ ఓవర్ నడిపించి అంటే నేనే కదా. అంటే నేను నా సొంతంగా పేరు సంపాదించాను, నేను నా సొంతంగా ఈ టైటిల్ గెలిచిన అనమాట. నేను ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. ఇక నువ్వు కాదన్నట్టు ఇట్లా ఈ టైప్లో ఎక్కించి అనమాట. మాటలు ఇలా మధ్య చిన్న బ్రాల్ జరిగింది. అండ్ ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరిదో కాదు మన లైరా వెల్ఖేరియాది ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన రాక్సాన్ ప్యారెస్ వర్సెస్ ఇయో స్కై మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, టకఫర్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో అంటే మన ఇయో స్కై కాలు చిన్న ప్రాబ్లం అయిపోయింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఇయో స్కై. అంటే రోల్ అప్ ద్వారా గెలిచింది అనమాట. ఆ లెవెల్ ఉండే మ్యాచ్. సో ఈ మ్యాచ్ అయితే మన ఇయో స్కై గెలిచిన తర్వాత ఏమైందంటే మన రాక్సాన్ ప్యారెస్ చేయగలిపి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చింది అనమాట. అండ్ రాక్సాన్ రింగ్ బయటికి వెళ్ళిపోయింది. సో అప్పుడే జూలియా ఎంకల్ వచ్చి అటాక్ చేసింది అనమాట మన ఇయో స్కై పైన. సో బాస్ అప్పుడే వీళ్ళిద్దరు కలిసి అంటే అటాక్ చేస్తుంటారు అనమాట. అంటే అప్పుడే మన రాక్సాన్ ప్యారెస్ రింగ్లో వచ్చేసింది అండ్ వీళ్ళు అటాక్ చేసిన అనమాట మన ఇయో స్కై పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఓటిస్ వర్సెస్ రూసఫ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన ఓటిస్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చినారు రూసఫ్కి. బట్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో మన రూసఫ్ ఓటిస్కి సబ్మిషన్ లాక్ చేసినారు. సో అందుకనే ఇక మన ఓటిస్ ట్యాప్ అవుట్ చేసినారనమాట. అండ్ బాస్ అందుకని ఈ మ్యాచ్లో ఇక మన రూసఫ్ గెలిచిన తర్వాత అయినా అటాక్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడే మన అకిరా టూజా అక్కడ రింగ్ సైడ్ ఉంటారు. అకిరా టూజా రింగ్లో వచ్చి ఒక టైప్లో ఛాలెంజ్ చేసిన రూసఫ్ అంటే నువ్వు మర్యాద రింగ్ బయటికి వెళ్ళిపోలేదు లేదంటే మంచిగా ఉండదు అన్నట్టు మన అకిరా టూజా చెప్పినారనమాట. సో రూసఫ్ ఫస్ట్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ ఒకటేసారి మన రూసఫ్ రింగ్లో వచ్చి అకిరా టూజావా పైన అటాక్ చేసిన లేపి మన ఓటిస్ పైన ఎత్తేసినారనమాట అకిరా టూజావాకి. అండ్ బాస్ ఇద్దరి పైన మరోసారి అటాక్ చేసినారు. ఓటిస్కి మరోసారి సబ్మిషన్ లాక్ చేసినారనమాట మన రూసఫ్. అండ్ బాస్ అక్కడ అఫీషియల్స్ అందరూ వచ్చి ఆపేసినారు మన రూసఫ్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా బ్రాల్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ప్యాట్ మెకఫీ అండ్ మన గుంథర్ది ఫేస్ టు ఫేస్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. మన రా జనరల్ మేనేజర్ మన ఆడమ్ పీర్స్ క్లియర్గా మాట చెప్పేసినారు వీళ్ళకి. అండ్ అది ఏంటంటే ఏదున్నా ఏది లేకున్నా ఓన్లీ మాటలతోనే మీరు చూసుకోవాలి ఈరోజు. ఎందుకంటే మీకు ఫైట్ చేసే ఉంటే బ్యాక్ లాస్ట్లోనే ఫైట్ చేయాలి. ఈరోజు ఫైట్ చేస్తే మంచిది కాదు, ఈరోజు మీరు ఓన్లీ మాటలతో చూసుకోవాలని చెప్పినారనమాట. అండ్ బాస్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ మన ప్యాట్ మెకఫీ మైఖల్ కోల్ గురించి చాలా గొప్ప మాట్లాడినారనమాట. మైఖల్ కోల్ అంటే ఒక గోట్ అనమాట, ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. ఎందుకంటే 28 years నుంచి జస్ట్ 3 సార్లు రాలేనమాట. 28 years మొత్తం వరల్డ్ తిరిగి మన అందరి కోసం కష్టపడి మన అందరి కోసం ఇంత చేసినమాట. సో అందుకని తనకి అంటే తన ఒపీనియన్ పెట్టే అధికారం ఉందనేమాట. సో అందుకనే మన మైఖల్ కోల్ తన ఒపీనియన్ ఏందో చెప్పిండు అనమాట. బట్ నీకు దాంతో ప్రాబ్లం అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక మన ప్యాట్ మెకఫీ అక్కడ ఉన్న సిటీ గురించి ఆ గొప్ప మాట్లాడి మన ప్యాట్ మెకఫీ ఏమన్నారంటే నువ్వు నేను మన ఇద్దరం సేమ్ అనమాట. మనం చిన్నప్పటి నుంచి WWE చూస్తున్నాము, మనం చిన్నప్పటి నుంచి అంటే ఒక డ్రీమ్ చూసినాం అనమాట. ఏదో ఒక WWE రావాలి, ఏదో ఒకటి చేయాలని. అండ్ మనం చాలా చేసినాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేనైతే నా డ్రీమ్లోనే ఉన్నా అనమాట. స్టిల్ నేను నా డ్రీమ్ ఇక్కడ రింగ్లో వచ్చి నేను ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేస్తున్నాను. నా డ్రీమ్ నేను రియల్ లైఫ్లో నేను బతుకుతున్నాను. బట్ నువ్వేం చేసినావు, నువ్వు దీన్ని మొత్తం ఒక జాబ్లో చూసుకున్నావు అనమాట. జస్ట్ నీ డ్రీమ్ కాదు, నువ్వు ఒక జాబ్లో చూసుకున్నావు. అండ్ నువ్వు సామీ జైన్కి నువ్వు జే ఊసోకి చాలా తక్కువ లెక్క చూసినావు అనమాట. చాలా తక్కువ అంచనా వేసినావు. అండ్ అందుకే వాళ్ళు నీకు ఓడిపించినారు. అండ్ నువ్వు నాకు చాలా లైట్ తీసుకుంటున్నావు కదా. సో నేను నీకు చూపిస్తానమాట, ఈ బ్యాక్ లాష్ ఇచ్చి పడేస్తాను. ఈ టైంలో మన ప్యాట్ మెకఫీ వార్నింగ్ ఇచ్చేసినారు. సో అప్పుడే మన గుంథర్ ఏమన్నారంటే, హే ప్యాట్ మెకఫీ, లాస్ట్ వీక్ నీ నీ కూతురు బర్త్డే ఉండే కదా. నీ కూతురు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. సో నువ్వు కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నావు నీ కూతురు బర్త్డే. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. బ్యాక్ లాస్ట్లో అంటే టెన్షన్ తీసుకుని అంటే నేను నీకు లైట్ తీసుకుంటలేను, నీకు నేను చాలా భయంకరంగా ఇచ్చి పడతాను. ఎందుకంటే నేను అంటే ఇప్పుడు ముందట్లా కాదన్నమాట. ఇప్పుడు నేను చాలా షార్ప్, చాలా ఫోకస్ ఉన్నాను. అండ్ నీకు మామూలుగా ఉండదని నిజం చెప్పాలంటే బాస్ మన గుంథర్ నెక్స్ట్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట. మన ప్యాట్ మెకఫీ మాట్లాడలేకపోయిన ఆ లెవెల్లో మన గుంథర్ వార్నింగ్ ఇచ్చేసినారు మన ప్యాట్ మెకఫీకి. అండ్ గుంథర్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు మనకి రా మెయిన్ ఈవెంట్లో సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన జే ఊసో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఈ మ్యాచ్ గురించి. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇలాంటి మ్యాచెస్కి మీరు చూస్తేనే అసలైన మజా అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో చాలా మంచి మూమెంట్స్ బాస్. లైక్ మన జే ఊసో స్పియర్ కొడుతున్నప్పుడు ఆ స్పియర్కి మన సెత్ రాలిన్స్ పెడిగ్రీలా మార్చేసినారనమాట. అండ్ అంతేకాదు మన జే ఊసో అంటే మన సెత్ రాలిన్స్ టామ్ కొట్టినప్పుడు మన జే ఊసో కిక్ అవుట్ చేయడం. అండ్ మన జే ఊసో సూపర్ కిక్ ఇచ్చి స్పియర్ ఇచ్చి స్ప్లాష్ కొట్టినప్పుడు అయినా మన సెత్ రాలిన్స్ కిక్ అవుట్ చేయడం. అరే నేను చెప్తున్నా ఫ్యాన్స్ షాక్ అయిపోయాను తెలుసా. అంటే ఆ లెవెల్ ఉండనమాట ఈ మ్యాచ్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో మన బ్రామ్ బ్రేకర్ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు అనమాట. సో అందుకే మన సామీ జైన్ వచ్చి అటాక్ చేసినారు బ్రామ్ బ్రేకర్ పైన. బట్ ఈ మ్యాచ్ మధ్యలోనే అంటే మన బ్రామ్ బ్రేకర్ మరొకసారి అంటే మన సామీ జైన్కి స్పియర్ ఇచ్చి పడేసినారు. దాని తర్వాత కొంచెం లాభం లేపి రెఫరీ చూడకుండా మన జే ఊసో రింగ్ బయటకు వచ్చినప్పుడు మన జే ఊసోకి స్పియర్ ఇచ్చేసిన అనమాట. దాని తర్వాత ఇక మన రింగ్లో అంటే మన సెత్ రాలిన్స్ టాంప్ ఇచ్చి కవర్ చేద్దాం అనుకున్నా. కానీ అంతలోనే మన సీఎం పంక్ వచ్చేసినారు. సీఎం పంక్ స్టీల్ చైర్ తీసుకొచ్చి అటాక్ చేసినారు బ్రామ్ బ్రేకర్ పై. రింగ్లో అయితే మన సెత్ రాలిన్స్ చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేసినారు. బ్రామ్ బ్రేకర్కి స్టీల్ చైర్ ఇచ్చి పడేసినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ మ్యాచ్కి ఇక మొత్తం అటు అయిపోయింది. ఇక ఈ మ్యాచ్ ఇంకా డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట ఈ మ్యాచ్. ఎందుకంటే మన సీఎం పంక్ వచ్చి చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు మన సెత్ రాలిన్స్ బ్రామ్ బ్రేకర్కి. అండ్ బాస్ ఇంకేమంటే చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మొత్తం అక్కడ మన సామీ జైన్ పెట్టి వస్తాం. మన సామీ జైన్ సీఎం పంక్ అంటే మన జే ఊసో ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో ఈరోజు రా నిజంగా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది బాస్. సో మీకు ఎట్లా అనిపించింది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రా ఆఫర్ వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్లో అంటే మన లోకన్ పాల్ ఉండనమాట. అండ్ రా ఆఫర్లో మన లోకన్ పాల్ అటాక్ చేసినారనమాట. మన జే ఊసో ఒక నాకౌట్ పంచ్ ఇచ్చి పారిపోయినారనమాట మన లోకన్ పాల్. ఆ వీడియోకి మన రెసల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినా మీరు చూడండి వెళ్ళి. ఆఫర్లో జరిగిందనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ మన రా అయిపోయింది. సో మీకు ఈ రోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదు మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.